ఎవరు నువ్వు? ఎవరితో నువ్వు? నిన్ను ఎప్పుడైనా రౌండ్ వేసానా? డిపార్ట్మెంట్ రా. సారీ మేడం. నన్నెందుకు కొడుతున్నారు మేడం? మర్డర్ చేసావని మరేం చేయాలి? మర్డర్సా? నేనా? నువ్వే. ఎందుకు చేసావు? నేనేం చేయలేదు మేడం, నాకేం తెలీదు. అబ్బా, బాగా గట్టి కొట్టేశారు మేడం. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ మిస్ అయింది. అరకు మొత్తం వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. ఇది మేడం జరిగింది. ఇంత జరిగితే పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేదు? మా ఇంట్లో కానీ ఆ అమ్మాయి ఇంట్లో కానీ తెలిస్తే పెద్ద పెంట అయిపోద్ది మేడం. సరే, నీ కేసు పర్సనల్గా టేకప్ చేస్తా. స్టేషన్కి పద. మేడం, ఏంటి? స్టేషన్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి నా గెస్ట్ హౌస్కి రావాలి. ఏంటిదంతా? ఇది నేను మార్నింగ్ నుంచి చేసిన రీసెర్చ్. ఇందులో నాకు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలిసాయి. వాడు సైకో కిల్లర్. ప్రతి సైకో కిల్లర్ మెంటల్ పేషెంటో లేక మేధావో అయి ఉంటాడు. అందుకే వాడు మర్డర్ చేసిన ప్రతిసారి క్లూ వదులుతూ ఛాలెంజ్ చేస్తూ వెళ్తున్నాడు. అంటే వీడు కూడా ఏదైనా క్లూ వదిలాడా? అది మీరే చెప్పాలి. అక్కడ మీకేం దొరికాయి? ఫస్ట్ మర్డర్ దగ్గర హ్యాండ్ బ్యాగ్, వాచ్, లిప్స్టిక్, సిగరెట్ ప్యాక్, ఇంకా లైటర్. మీ దగ్గర ఆ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయా? ఆ అమ్మాయికి స్మోక్ చేసే అలవాటు ఉందా? ఎస్. ఆ రోజు స్మోక్ చేసిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో నో అని వచ్చింది. సిగరెట్ బాక్స్, లైటర్ ఎందుకున్నాయి అక్కడ? సెకండ్ మర్డర్ ఎక్కడ జరిగింది? లైట్ హౌస్. అక్కడేం దొరికాయి? ఇయర్ రింగ్స్, చైన్, హ్యాండ్ బ్యాగ్, మొబైల్, హెయిర్ క్లిప్. ఆ అమ్మాయి ఫొటోస్లో ఎక్కడ హెయిర్ పిన్ లేదే. ఆ అమ్మాయి చనిపోకముందు హెయిర్ ఎలా ఉంది? ఐ థింక్ లూజ్ హెయిర్. ఫస్ట్ మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన థింగ్స్ని, సెకండ్ మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన థింగ్స్ని అబ్జర్వ్ చేసి చూస్తే నీకేమర్థం అవుతుంది? నాకేం అర్థం అవ్వట్లేదు. థర్డ్ మర్డర్ జరిగిన ప్లేస్ బటర్ఫ్లై శాంచురీ. అక్కడ వాడు మనకిచ్చిన క్లూ బటర్ఫ్లై సింబల్. ఆ అమ్మాయి హెయిర్ క్లిప్ చూడు. సెకండ్ మర్డర్ జరిగిన ప్లేస్ లైట్ హౌస్. అక్కడ వాడు మనకు వదిలిన క్లూ లైటర్. ఎగ్జాక్ట్లీ. సో వాడు మనకిచ్చే క్లూ నెక్స్ట్ మర్డర్ జరిగే ప్లేస్. నీకేదో తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆల్రెడీ 7 మర్డర్స్ జరిగాయి. కాదు మేడం, 8. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే ఇంకో మర్డర్ జరిగి 2-3 డేస్ అయి ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే ఆ బాడీ చూడొచ్చు. సరే పదా.
ఇంట్లో బాడీ దొరికింది. లొకేషన్ పింక్ చేస్తాను, వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కూడా ఏమైనా క్లూ వదులుంటాడా? వదిలాడు. మనం అక్కడికి వెళ్తే నా గర్ల్ ఫ్రెండ్ సేవ్ చేయొచ్చు. పద. ఓకే. హలో హలో, నన్నేం చేయొద్దు. నీతో పాటు ఇంకొక అమ్మాయిని చూసావా? చూడలేదా? ఏంటి నొప్పిగా ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు? కాచే నా కొడుకుని. వాడిని కాల్ చేస్తే నీ గర్ల్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి? ఫోన్ సైలెంట్లో పెట్టు. హలో దీక్ష, ఏంట్రా రూమ్ అంతా ఇలా చెత్త చెత్త చేసా? ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్. వస్తున్నా. త్రాగుట, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏం చేస్తున్నావు భయ్యా?